అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన స్టేటస్ని చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఉద్యోగులు మరియు పెన్షన్కి సంబంధించి. వాటి ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. అందులో అన్ని జిల్లాలు ట్రెజరీకి సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు జాయిన్ అయితే ఆ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షన్స్ బిల్లు అన్నీ కూడా ఇప్పుడు చాలా బిల్స్ చెక్ చేయడం జరిగింది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. గతంలో ఇవి గ్రీన్ ఛానల్ అనేది ఈ మధ్య కాలంలో మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని వస్తుంది. అలాగే ఉన్నాయి, ఎటువంటి కదలిక అయితే లేదు. కాబట్టి ఈరోజు అయితే ఎవరైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయో వారికి అయితే జమ అయ్యే అవకాశాలు లేవు. అయితే ఉదయం నుంచి అక్కడక్క ఒక 5% వరకు జీతాలు జమ అయినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పాం. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు సూళ్ళూరుపేట తిరుపతికి సంబంధించింది. వీరికి ఈరోజు సక్సెస్ అని చూపిస్తుంది, వీరికి జమ అయ్యాయి. అలాగే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, జ్యుడిషియల్, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కొందరికి జమ అయినట్లుగా మనకి ఆ గ్రూప్లో తెలియజేస్తున్నారు. ఆ వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. చూసి శాలరీస్ క్రియేటెడ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్ శాలరీ క్రియేటెడ్ పోలీస్ డిపార్ట్మెంటు. ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్స్ వారికి ఒక 5 నుంచి ఒక 10% లోపు మాత్రమే జీతాలు జమ కావడం జరిగింది. అయితే పెన్షన్స్ విషయానికి వస్తే ఎక్కడ కూడా పెన్షన్ అనేది జమ కాలేదు. ఇది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు శాలరీ క్రియేట్ అయింది నెల్లూరు డిస్ట్రిక్ట్ అని ఒకరు కామెంట్లో తెలియజేశారు. ఈ విధంగా అక్కడ ఒక 5% వరకు మాత్రమే ఈరోజు జీతాలు జమ కావడం జరిగింది. పెన్షన్లు అయితే ఎక్కడ కూడా జమ కాలేదు. మొత్తం మీద ఈరోజు అయితే అందరికీ ఎదురు చూపులు తప్పవు. రేపు ఏమైనా కదలిక వస్తే కొందరికి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా దీనికి సంబంధించిన సమాచారం తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది.